పచ్చని పొలాలు, మనోహరమైన వాతావరణంలో రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. వారు రాము మరియు విష్ణు. రాము, విష్ణు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ స్నేహభావంతో జీవించేవారు. విష్ణుకి చదువుపై ఆసక్తి ఎక్కువ, బాగా చదివేవాడు. రాముకి చదువుపై ఆసక్తి తక్కువ. వ్యవసాయంలో నాన్నకు సహాయం చేస్తూ వ్యవసాయంపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. రాము ఎప్పుడు పొలాలులో తిరుగుతూ ఉంటున్నాడు. అస్సలు ఇంటి దగ్గర చదవడం లేదు. ఇది చదువుకునే వయస్సు, ఈ వయస్సులో బాగా చదువుకోవాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా నా మాట వినడం లేదు. నువ్వు చెప్తే రాము వింటాడు. ఒకసారి చెప్పు బాబూ. అలాగే అమ్మా, రాముకు నేను బాగా చదువుకోమని చెప్తాను. రాము నా మాట వింటాడు. అలా కొన్ని సంవత్సరాలకి వారి చదువు పూర్తి అవుతుంది. విష్ణు చదువు పూర్తి చేసి పోటీ పరీక్షలు రాస్తాడు. ఆ పరీక్షలో విజయం సాధించి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదిస్తాడు. గ్రామంలో జీవించడానికి ఇష్టపడే రాము ఆ ఊరిలోనే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. విష్ణుకి అదే ఊరిలో ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపిస్తారు. రాముకి కూడా చాలా వివాహ సంబంధాలు చూస్తారు. కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు. తన వయస్సులో ఉన్న వారి అందరికీ వివాహాలు అయిపోతాయి. ఊరిలో అందరికీ వివాహాలు జరుగుతున్నా తన కొడుకు రాముకు వివాహం కాకపోవడంతో లక్ష్మి ఎంతో బాధపడుతుంది. రాము, నీ వయస్సు పిల్లలు అందరికీ వివాహాలు అయిపోయాయి. నీకు ఎన్నో మంచి సంబంధాలు చూసాం. కాని ఏ కారణం వలనో ఒక్క సంబంధం కూడా కుదరలేదు. మా వయస్సు కూడా పెరుగుతుంది. నీకు వివాహం జరిపిస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది. రాముకి 30 సంవత్సరాల వయస్సు వస్తుంది. రాము వివాహంపై ఎన్నో కలలు కంటాడు. తనకు కాబోయే భార్య కోసం ముందుగానే చీరలు, నగలు కొంటాడు. రామాపురం పక్క గ్రామం అయిన హరిపురంలో విష్ణు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. విష్ణు పిల్లలకు బాగా చదువు చెప్పేవాడు. విష్ణుపై గ్రామ ప్రజలకు ఎంతో గౌరవం. విష్ణు ఆ గ్రామ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకునేవాడు. ఒకరోజు విష్ణు స్కూలుకి వస్తుండగా అదే గ్రామంలో నివసిస్తున్న శివయ్య విష్ణుతో ఈ విధంగా చెప్తాడు. బాబు విష్ణు, నా పేరు శివయ్య. నేను ఇదే గ్రామంలో నివసిస్తున్నాను. నాకు ఒక్కగానొక్క కూతురు ఉంది. పేరు శాంతి. గ్రామ వాతావరణంలో నివసించడానికి ఇష్టపడే అమ్మాయి. ఈ కారణంగా బయట సంబంధాలు ఎన్ని వచ్చినా కుదరటం లేదు. నీకు తెలిసిన వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పు బాబు. విష్ణుకి ఒక్కసారిగా రాము గుర్తుకు వస్తాడు. రాము కూడా ఎన్నో సంవత్సరాలుగా వివాహం గురించి సంబంధాలు చూస్తున్నాడు. శివయ్య గారు, రామాపురంలో నా మిత్రుడు రాము ఉన్నాడు. చాలా మంచివాడు. రాము కూడా గ్రామ వాతావరణంలో నివసించడానికి ఇష్టపడే వ్యక్తి, ఆస్తిపరుడు. శాంతిని బాగా చూసుకుంటాడు. ఇతరులకు సేవ చేసే గుణం కలిగిన వాడు. చాలా మంచి విషయం చెప్పారు. వారి తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడి చెప్పండి. శాంతి చాలా తెలివైన అమ్మాయి, అందమైనది. అందరితో చాలా సరదాగా మాట్లాడుతుంది. కొత్తవారితో చాలా తొందరగా కలిసిపోతుంది. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు బాగా తెలిసిన అమ్మాయి. అమ్మ, రాముకి హరిపురంలో శాంతి అనే ఒక అమ్మాయిని చూశాను. చాలా మంచి అమ్మాయి. రాముకి సరైన జోడు. మీకు నచ్చితే వివాహం గురించి మాట్లాడుతాను. చాలా మంచి శుభవార్త చెప్పావు విష్ణు. చాలా సంవత్సరాలుగా రాము పెళ్లి గురించి మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. మనం రేపే అమ్మాయిని చూడడానికి వెళ్దాము. విష్ణు, రాము వాళ్ల కుటుంబంతో హరిపురంలో ఉన్న శివయ్య ఇంటికి వెళ్తాడు. రాము శాంతిని చూడగానే ఆకర్షితుడవుతాడు. శాంతికి కూడా రాముపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా ఒకరినొకరు చూసిన తొలిచూపులోనే ఇష్టపడతారు. రెండు కుటుంబాలకి నచ్చడంతో మంచి ముహూర్తం చూసి వారికి వివాహం జరిపిస్తారు. అల్లుడుగారు, శాంతిని జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరూ సంతోషంగా ఉండండి. ఇక మేము ఊరు వెళ్తున్నాము. మామగారు, మీరు సంతోషంగా ఉండండి. శాంతి మీ ఇంట్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. వివాహమైన కొద్ది రోజుల్లోనే ఒకరిని ఒకరు ఎంతగానో అర్థం చేసుకుంటారు.
వారి ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఒకరి పనిలో ఒకరు సహాయం చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవారు. చూడటానికి ఒక ప్రేమ జంటలా కనిపించేవారు. అలా 2 వారాలు గడిచిపోయాయి. శాంతి వాళ్ళ నాన్న వస్తాడు. నాన్న, చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి 2 వారాలు అయ్యింది. మొదటిసారి నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఉన్నాను. ఊర్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు శాంతి. నువ్వు ఎలా ఉన్నావ్? నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. ఇక్కడ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా శాంతి, రేపటి నుండి ఆషాఢ మాసం మొదలవుతుంది. అందువలన నేను నిన్ను మన ఊరు తీసుకువెళ్లడానికి వచ్చాను. నువ్వు అక్కడే 1 నెల రోజులు ఉండాల్సి వస్తుంది. నెల రోజులు తర్వాత నిన్ను మరలా ఇక్కడికి తీసుకువస్తాను. శాంతి మరియు రాము ఒక్కసారిగా కంగారు పడతారు. ఈ కాలంలో కూడా శ్రావణమాసం, ఆషాఢ మాసం అని మూఢనమ్మకాలు ఏంటి నాన్న? అమ్మా శాంతి, ఆషాఢమాసంలో అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు. భార్యాభర్తలు కూడా ఈ మాసంలో కలిసి ఉండకూడదు. ఇలా పెళ్లి అయిన తరువాత వచ్చే మొదట ఆషాఢమాసం మాత్రమే దూరంగా ఉండాలి. ఇది ఎప్పటినుండో వస్తున్న ఆచారం. రాము, శాంతి ఎంతో బాధపడతారు. వివాహం జరిగిన 2 వారాలకి ఆషాఢ మాసం రావడం, ఈలోగా వారి మధ్య ఒక మంచి బంధం ఏర్పడడంతో వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా ఆచారాలకి కట్టుబడి శాంతిని శివయ్య వారి ఊరికి తీసుకుపోతాడు. రాము కన్నీటితో వీడ్కోలు చెప్తాడు. శాంతి ఎంతో దుఃఖంతో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. శాంతి వెళ్లిన తరువాత రాము ఏకాంతంగా ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. వ్యవసాయ పనులకు కూడా వెళ్లేవాడు కాదు. తనలో తానే బాధపడుతూ ఒంటరిగా ఉండేవాడు. కొడుకు బాధను చూడలేని లక్ష్మి విష్ణుని పిలిపించి రాము యొక్క పరిస్థితి మొత్తం చెప్తుంది. ఏమైందిరా రాము, ఎందుకలా ఉన్నావ్? నువ్వు ఇలా ఉండడం వలన అమ్మ చాలా బాధపడుతుంది. నాకు శాంతిని చూడాలని, మాట్లాడాలని అనిపిస్తుంది. ఏ పని చేసినా తనే గుర్తుకు వస్తుంది. నేను శాంతిని చూడకుండా ఉండలేను. నువ్వే ఏదోలా శాంతిని చూడడానికి ఏర్పాటు చేయి. రాము బాధను చూడలేని విష్ణు సరే అంటాడు. రేపు శాంతి వాళ్ళ ఊరిలో ఉన్న నది దగ్గర మీ ఇద్దరూ కలుసుకోవడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఎవరికీ కనబడకుండా శాంతిని కలిసి మాట్లాడిరా. రాము ఎంతో సంతోషిస్తాడు. ఆనందానికి అవధులు లేవు. రేపు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఆ రోజు రాత్రి మొత్తం శాంతి ఆలోచనలతో వెన్నెలలో శాంతి యొక్క రూపాన్ని ఊహించుకుంటూ గడిపేస్తాడు. అదే రోజు సాయంత్రం విష్ణు శాంతిని కలిసి రాము యొక్క పరిస్థితి గురించి చెప్తాడు. రాము యొక్క పరిస్థితి ఏమీ బాగోలేదు. పనికి వెళ్లడం లేదు. ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నాడు. నిన్ను చూడాలని అంటున్నాడు. నాకు కూడా రాముని చూడాలని అనిపిస్తుంది. ప్రతిక్షణం తనే గుర్తుకు వస్తున్నాడు. రేపు రాము నిన్ను కలుసుకోవడానికి ఊర్లో ఉన్న నది దగ్గరకు వస్తాడు. ఎవరికీ కనిపించకుండా మాట్లాడుకోండి. శాంతి ఎంతో సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి రాము గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. శాంతి మరియు రాము ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. రాము ఎంతో సంతోషంగా హరిపురంలో ఉన్న నది వద్దకు చేరుకుంటాడు. శాంతి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. దూరంగా శాంతి కనిపిస్తుంది. నది వైపుగా రావడం చూసి ఎంతో సంతోషిస్తాడు. ఈలోగా శాంతి తండ్రి శివయ్య శాంతిని చూసి శాంతి దగ్గరకు వెళ్తాడు. అమ్మా శాంతి, ఈరోజు పొలంలో చాలా పని ఉంది. పనివారు తక్కువ మంది వచ్చారు. నువ్వు కూడా వస్తే పని తొందరగా అయిపోతుంది. సరే నాన్నగారు, పదండి పొలానికి వెళ్దాం. రాము అక్కడే సాయంత్రం వరకు ఎదురు చూస్తాడు. శాంతి రాకపోవడంతో నిరాశగా తన ఊరికి చేరుకుంటాడు. నీ గురించే ఎదురు చూస్తున్నాను. శాంతిని చూసావా? మాట్లాడావా? దూరం నుండి చూశాను. శాంతి వచ్చే సమయానికి మామయ్య కూడా అక్కడికి వచ్చాడు. శాంతిని పొలానికి తీసుకుపోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూశాను. శాంతి రాలేదు. మరలా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. శాంతిని ఎలా అయినా చూడాలి. విష్ణు కొద్ది సమయం ఆలోచించి రాముతో ఒక ఉపాయాన్ని చెప్తాడు. రేపు సాధువేషం వేసుకుని శాంతి ఇంటికి వెళ్ళు. ఈ వేషంలో శాంతిని చూసిరా. విష్ణు, చాలా మంచి ఉపాయం చెప్పావు.
రేపు సాధు వేషంలో వెళ్లి శాంతిని చూసి వస్తాను. రాము ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. చాలా రోజులు తర్వాత కొడుకు ముఖంలో ఇంత ఆనందాన్ని చూసి లక్ష్మి కూడా ఎంతో సంతోషిస్తుంది. మరుసటి రోజు ఉదయం రాము సాధువేషం వేసుకుని హరిపురం వెళ్తాడు. శాంతి వాళ్ల ఇంటికి వెళ్లి భిక్ష అడుగుతాడు. శాంతి కొన్ని పండ్లు తీసుకుని సాధుకు ఇవ్వడానికి వస్తుంది. శాంతిని చూసి ఎంతో సంతోషిస్తాడు. మాట్లాడే సమయానికి శాంతి వాళ్ల అమ్మ అక్కడకు వస్తుంది. సాధువేషంలో ఉన్న రాముని శాంతి గుర్తుపట్టలేదు. తను కూడా చాలా దిగులుగా ఉంటుంది. రాము మరి ఏమీ మాట్లాడకుండా పండ్లు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుండగా రాము చుట్టూ కుక్కలు ఉంటాయి. రాము భయంతో పరిగెత్తగా కుక్కలు వెంటపడతాయి. పరిగెత్తడం వలన వేషం ఊడిపోతుంది. గ్రామంలో ఉన్న ప్రజలు సాధువేషంలో ఉన్న రామును గుర్తుపడతారు. ముందుగా అందరూ నవ్వుకుంటారు. తరువాత దగ్గరకు వచ్చి కుక్కలను దూరంగా తరిమి వేస్తారు. శాంతి కూడా రాముని గుర్తుపడుతుంది. కాని గ్రామ ప్రజలు అందరూ ఉండడంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. రాము సిగ్గుతో అక్కడ నుండి బయలుదేరి ఊరు చేరుకుంటాడు. రాము ఆ రోజు మొత్తం జరిగిన సంఘటనలు తలుచుకుంటూ ఎంతో సంతోషిస్తాడు. అలా కొన్ని రోజులకి ఆషాఢ మాసం పూర్తవుతుంది. అమ్మా శాంతి, ఆషాఢమాసం అయిపోయింది. పూజారిని అడిగితే రేపు మంచి రోజు అని చెప్పారు. రేపు తొందరగా బయలుదేరు. మీ ఊరు వెళ్దాం. మరుసటి రోజు ఉదయం శివయ్య మరియు శాంతి రామాపురంలో ఉన్న అల్లుడు ఇంటికి బయలుదేరుతారు. కొద్ది సమయానికి అల్లుడు ఇంటికి చేరుకుంటారు. ఈ నెల రోజులు వారికి ఎన్నో సంవత్సరాలుగా అనిపించడం వలన ఒకరిని ఒకరు చూసుకుని ఎంతో సంతోషపడతారు. అలా ఆ రోజు మొత్తం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. కొద్ది రోజుల క్రితం మీరే కదా మా ఇంటికి సాధు వేషంలో వచ్చింది. అవును శాంతి, నిన్ను ఎంతగానో చూడాలి అనిపించింది. అందుకే అలా సాధు వేషంలో వచ్చాను. రాము, ఇంట్లో వంట వండడానికి కట్టెలు లేవు. అడవికి వెళ్లి కట్టెలు తీసుకురా బాబూ. అలాగే అమ్మా, ఇప్పుడే అడవికి వెళ్లి కట్టెలు తీసుకువస్తాను. రాము కట్టెల కోసం అడవికి వెళ్తాడు. అక్కడ కట్టెలు కొడుతుండగా గొడ్డలి తగిలి కాలికి చిన్న గాయం అవుతుంది. రాము కాలుకి కట్టుకట్టి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. శాంతి ఎంతో బాధపడుతుంది. గ్రామ ప్రజలు మాత్రం ఆషాఢమాసంలో రాము తన భార్యను చూడడం వల్లే ఇలా జరిగింది అని గుసగుసలాడుకుంటారు. ఆ మాటలు విన్న శాంతి మనసులో కూడా ఆ భావన బలపడుతుంది. అలా 3 సంవత్సరాలు గడుస్తాయి. శాంతికి సంతానం కలగదు. ఇద్దరూ చాలా బాధపడతారు. శాంతికి ఆషాఢ మాసంలో కలుసుకోవడం వలనే ఇలా జరిగింది అనే భావన ఎక్కువవుతుంది. మనం ఆషాఢ మాసంలో కలుసుకుని చాలా పెద్ద తప్పు చేశాం. దాని కారణంగానే మనకు సంతానం కలగడం లేదు. అలా ఏమీ కాదులే, దేవుడిచ్చినప్పుడే మనకి సంతానం కలుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఇంట్లో శాంతి పడుతున్న బాధను చూడలేని రాము విష్ణుతో చెప్తాడు. సరే రాము, నీవు ధైర్యంగా ఉండు. నేను రేపు ఇంటికి వచ్చి శాంతితో మాట్లాడుతా. విష్ణు రాము ఇంటికి వస్తాడు. కొద్దిసేపు అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. తరువాత విష్ణు శాంతిలో ధైర్యం నింపేందుకు ఇలా చెప్తాడు. శాంతి, ఆషాఢ మాసం అనేది అన్ని నెలలు లాగానే అది కూడా ఒకటి. పూర్వం అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేవారు. జూన్ మాసంలో వర్షాలు మొదలవుతాయి కాబట్టి అందరూ ఈ నెలలోనే వ్యవసాయ పనులు మొదలు పెట్టేవారు. ఈ నెలలోనే ఆషాఢం మొదలవుతుంది కాబట్టి ఈ సమయంలో కొత్తగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఒకే దగ్గర ఉంటే వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుంది అని అమ్మాయిని ఆషాఢంలో పుట్టింటికి పంపేవారు. 1 నెలలో వ్యవసాయ పనులు అయిపోతాయి. ఈలోగా ఆషాఢం అయిపోయి శ్రావణం వస్తుంది. శ్రావణమాసంలో అమ్మాయిని అత్తవారింటికి తీసుకువచ్చేవారు. ఇంకా ఆషాఢ మాసంలో గర్భం వస్తే ప్రసవం ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. అప్పుడు వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పుట్టిన బిడ్డ ఆ వేడికి ఇబ్బంది పడతాడు. కావున భార్యాభర్తలును ఈ ఆషాఢ మాసంలో దూరంగా ఉండమంటారు. అందువలన మన పూర్వీకుల నుండి ఆషాఢ మాసంలో అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్లి శ్రావణమాసంలో అత్తారింటికి పంపించే సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. మన నిత్య జీవితంలో జరుగుతున్న పనులకి ఆషాఢ మాసానికి ఎటువంటి సంబంధం ఉండదు. దీని గురించి నువ్వు అంతగా భయపడనవసరం లేదు శాంతి. విష్ణు చెప్పిన మాటలు విన్నాక శాంతి మనసు కుదుటపడుతుంది.
అప్పటి నుండి మనసులో ఎటువంటి చింత లేకుండా భర్తతో ఆనందంగా జీవిస్తుంది. అలా 1 సంవత్సరం తరువాత పండంటి బాబుకు జన్మనిస్తుంది. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.